తిరిగి బీసీ న్యూస్ కి స్వాగతం. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పడమర విప్పరు గ్రామానికి వెళ్లే రహదారిని పూర్తి చేసినందుకు ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం పడమర విప్పరు గ్రామానికి వెళ్లే నూతన రోడ్డును ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు పసల అచ్యుతం, చంటి, పసలకొండ, బాలకృష్ణ, కిలపర్తి వెంకట్రావు, పాతూరు రాంప్రసాద్ చౌదరి తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు. మీరు వేసిన ఓట్లతో గెలిచి మీ రుణం తీర్చుకునే విధంగా పనిచేస్తానని ఆ రోజు చెప్పాం. అదేవిధంగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తూ ఓ పక్కన అన్ని చేసుకుంటూ ఉంటాం. అయినప్పుడు కూడా ఇంకా పనులని ఇంకా నిరంతరం డెవలప్ చేయాల్సి ఉంది. ముందుగా మెయిన్ రోడ్లన్నీ వేయడం 2 సంవత్సరాల పాటు నేను టార్గెట్ పెట్టుకున్నాం. రాబోయే 3 సంవత్సరాల్లో లోకల్ గా ఉన్న పనులన్నీ పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో పంచాయతీరాజ్ శాఖ మార్చులు కాబట్టి ఎక్కువ నిధులు తీసుకొచ్చి మీ ప్రాంతాలు అభివృద్ధి చేసే తీసుకుని అనేది విప్పర వాసుల కోరిక. ఖచ్చితంగా ఈ బకెట్ ట్రైన్ ని క్లియర్ చేసి పందికోడులో మొత్తం ఎక్కడ ములక లేకుండా పందికోడు కూడా తవ్వించి బాధ్యతని తీసుకుంటాం. ఎందుకంటే మన కాన్స్టిట్యూన్సీ కాదు. ఖచ్చితంగా లాస్ట్ టైం మనం వెళ్ళి పసలకొండ గానీ ఇక్కడ బాలకృష్ణ, మన జనసేన నాయకులు మహేష్ వీళ్ళందరూ కూడా నడిచి వెళ్ళి అంత దూరం 6-7 కిలోమీటర్లు అయితే మన మనుషులు ఆపేశారు. అక్కడ మీకు తెలియదు చాలా మందికి. ఆపేస్తే మళ్ళీ అక్కడ కలెక్టర్ తో మాట్లాడి ఇక్కడ కలెక్టర్ తో మాట్లాడి పోలీసులు పంపించారు బయట తీసుకురావడం. పని చేయాలంటే చాలా కష్టం. విమర్శించడం 5 నిమిషాలు. ఎవడరా ఇంట్లో పడుకున్నాడు ఎమ్మెల్యే, ఇంట్లో పడుకోడు ఎవడో. పని చేయడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తే అవుతుంది, ఏ పనైనా అవుతుంది. మరి దానికి ఉదాహరణ నాకు చంద్రబాబు నాయుడు గారు ఆశిస్తున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నేను ఏది అడిగినా కాదనలేదు, పవన్ కళ్యాణ్ గారు కూడా కాదనలేదు. ఈ రోజు చేయగలుగుతున్నాను, మీ ముందు తిరగలుగుతున్న కారణం వాళ్ళ దయ వల్లే ఈ కాన్స్టిట్యున్సీ నేను డెవలప్ చేస్తున్నాను. విశ్వాసంగా పనిచేస్తాను, వాళ్ళు చెప్పినట్టు పనిచేస్తాను. మీరు ఓట్లు వేశారు కాబట్టి మీ అభిష్టం మేరకు నేను పనిచేస్తాను. ఖచ్చితంగా మీ గ్రామానికి నేను ఇచ్చిన సిమెంట్ రోడ్డు కానీ లేదా ఇది కానీ అన్ని పూర్తి చేశాను. ఒక రకంగా రోడ్లు అయినాయి. ఇంకా నా మిగిలింది బకెట్ ట్రైన్ ఒకటి చేయాలని చెప్పి ఏ పని ఉన్నా చేయించడానికి నా శాయశక్తిలో ప్రయత్నం చేస్తాం. మీరు ఆక్సిజన్ ఉండే మీరు అందరూ నాకు ఇచ్చిన సహకారం ఒక ఓట్లు ఎత్తేనే కాదు, మీ మద్దతును కూడా ఈ కూటమి ప్రభుత్వానికి ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు ఆశీర్వదించాలి, పవన్ కళ్యాణ్ గారు ఆశీర్వదించాలి, నరేంద్ర మోడీ గారు ఆశీస్సులు కావాలి. ఇన్ని ఉంటేనే కానీ, ఇన్ని కలయికలు ఉంటే కానీ మనకు అభివృద్ధి అనేది జరగడం చాలా కష్టం. గెలవడం ఎంతసేపు గెలిపించేసారు, మాట ఇచ్చాం, మాట ఇవ్వడం కూడా 10 నిమిషాలు, కానీ చేయడం చాలా కష్టం. నాకు 20 నెలలు పట్టింది ఎన్ని చేయడం, ఎన్ని మెట్లు ఎక్కానో, ఎన్ని ఫైలు తిరిగామో, ఎంతమంది కాలు పట్టుకున్నా నాకు తెలుసు. నా కూడా వచ్చిన కొంతమందికి ఈ ఓట్లన్నీ వేయడానికి మీరు ఇచ్చిన ఓట్లే కారణం. తప్పకుండా రుణం తీసుకునే విధంగా మీ గ్రామాలన్నీ అభివృద్ధి చేస్తాం. పవన్ కళ్యాణ్ గారి ఆశయాన్ని ప్రజల్లో తీసుకెళ్తాం. మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 2047 ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని భవిష్యత్తులో వెనక్కి తిరిగి చూడకుండా చేయాలని ఆయన చేసిన తపనకి ఖచ్చితంగా మనందరూ కూడా ఆశీర్వదించాలి. కాబట్టి ఎప్పుడు కూడా మనంతా వెన్నుదన్నుగా ఈ కూటమి ప్రభుత్వానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా అన్ని గ్రామాల్లో కూడా చేస్తా ఉన్నాం. ఒక మేలవల్లు రోడ్డు వేస్తే మెయిన్ రోడ్లు అన్నీ అయిపోతాయి. నేను అనుకున్న అన్ని రోడ్లు రీచ్ అయ్యాం. ఒక మేనవల్లు రోడ్డు ఆగిపోయింది, అది కూడా R&Bలో ఉంది. ఖచ్చితంగా అది కూడా చేయిస్తాం. మీరు అందరూ కూడా కాన్స్టిట్యూన్సీ ప్రజలు మీరు ఇచ్చిన ఓట్లని రుణం తీర్చిన విధంగా పనిచేస్తారు. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో జిల్లా కలెక్టర్ రాజాబాబు పర్యటించారు. శివరాజ్ నగర్ వద్ద నిర్మించిన నూతన క్రికెట్ గ్రౌండ్ ను ఆయన పరిశీలించారు. అక్కడ కల్పించాల్సిన సౌకర్యాలపై అధికారులతో కలిసి ఆరా తీశారు. అధికారుల పనితీరుకు అద్దం పట్టేలా ప్రజలకు పరిపాలన అందించాలని స్టేడియం ఏర్పాటుకు తమ వంతు కృషి అందిస్తున్నామని తెలియజేశారు. స్పోర్ట్స్ సంబంధించి ఈ గ్రౌండ్ అనేది ఏర్పాటు చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ ఆర్డినరీ ఇష్యూ. సీఎం గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, మనసు ఉండాలి, మీరు ఆలోచించండి, ఆలోచిస్తే అన్నీ కూడా ఫైనాన్స్తోనే అవుతాయి అనేది కాదు. చాలా ఫెసిలిటీస్ ఉంటాయి, అవి మీరు ఇన్నోవేటివ్గా ఆలోచిస్తేనే అవి జరుగుతాయని చెప్పేసి వారు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు. సో అందులో భాగంగా ఈరోజు ఇంత పెద్ద స్టేడియంని మామూలుగా ఒక ఫైనాన్స్ పెట్టి డబ్బులు పెట్టుకొని చేయాలి అని అంటే కనుక పెద్ద హ్యూజ్ టాస్క్ అది. కానీ ఉన్న ఇక్కడ ల్యాండ్ ఉంది, తుప్పలతో ఉంది ల్యాండ్ అంతా కూడా, దాన్ని సరి చేసుకుంటే ఒక మంచి అసెట్ కింద ఉపయోగపడుతుంది అనేది ఒక ఆలోచన. ఇది ఇప్పుడు ఆలోచన ఏమైందంటే ఒక మంచి ఫెసిలిటీని క్రియేట్ చేసింది. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నాకు మొట్టమొదటిసారి మా తహసీల్దార్ శ్రావణ్ చెప్పినప్పుడు
ఇమ్మీడియట్గా నేను ఎస్ అంటే కారణం ఏంటంటే ప్రతి ఆఫీసర్ కూడా తను ఒక పోస్టింగ్కి వెళ్ళిన తర్వాత ఏదో కొంత కాంట్రిబ్యూట్ చేయాలి. సో అది నేను ఎప్పుడు కూడా మా ఆఫీసర్స్ కూడా అడుగుతూ ఉంటాను. నువ్వు ఈ పర్టికులర్ పొజిషన్లోకి వచ్చి యాజ్ ఎ కలెక్టర్గా కానీ, లేదా ఒక ఆర్డీఓగా కానీ, ఒక తహసీల్దార్గా కానీ, లేదంటే ఎనీ పోస్ట్, నీ పోస్ట్ ఇక్కడికి వచ్చావు అని అంటే కనుక నీ ద్వారా ప్రజలకు ఏం మంచి జరిగింది, నీ కాంట్రిబ్యూషన్ ఏంటి, ఇక్కడి నుంచి 2 సంవత్సరాల్లోనూ వెళ్ళిపోయినప్పుడు నీ కాంట్రిబ్యూషన్ ఏంటి అనేది నేను ఇప్పుడు కూడా ఆఫీసర్లు అడుగుతూ ఉంటాను. సో అందులో భాగంగా నాకు ఆల్రెడీ మైండ్లో ఉంది కాబట్టి, సార్ నేను ఒక క్రికెట్ స్టేడియం చేస్తున్నాను అని అనేటప్పటికీ దట్టు స్టేడియంస్ ఇక్కడ ఎక్కడా లేవు. ఇక్కడ సుమారు 11 నుంచి 20 సంవత్సరాల మధ్యన ఉన్నటువంటి పిల్లలు 20,000 మంది దాకా ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నారని చెప్పారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు క్రికెట్ మీకు అందరికీ తెలుసు, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫేమస్ అండ్ మోస్ట్ లైక్డ్ గేమ్. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఆ క్రికెట్ని ఆస్వాదించేటువంటి గేమ్ అది. సో అంతటి ప్రాముఖ్యమైనటువంటి గేమ్కి సంబంధించి ఒక గ్రౌండ్ మనకు లేకపోవడం అనేది చాలా శోచనీయం. అట్లాంటి పరిస్థితిని మనం అర్థం చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి మన ఇన్ఛార్జ్ గారు వారి యొక్క ప్రోత్సాహంతో, ఆయన యొక్క ఎంఆర్ఓ గారి ఇనిషియేటివ్తో ఇదంతా కూడా ఇప్పుడు తయారైంది. నౌ ఐ హోప్ దట్ ఈ గ్రౌండ్ చాలా ఐడియల్గా లొకేట్ అయి ఉంది. ఊరికి కొంచెం దూరంగా ఆడుకోవడానికి ఏ విధమైన ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా ఉంది. ఈ ఒక గ్రౌండ్ ఫామ్ చేయడం అంటే జస్ట్ జంగిల్ క్లియర్ చేయడమే కాకపోకుండా దానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కూడా మనం ఇవ్వాలి. అందులో భాగంగానే ఒక మంచి గ్రాస్, దీనికి సూటబుల్ గ్రాస్ తీసుకొచ్చారు. వాటర్ ఫెసిలిటీ, అండర్ గ్రౌండ్ వాటర్ ఫెసిలిటీ కల్పించారు. చుట్టూ లైటింగ్ పెట్టారు. ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ ఒక ఇంటర్నేషనల్ నేషనల్ లెవెల్ స్టేడియంని ఇక్కడ మీరు డెవలప్ చేస్తున్నారు. దట్ ఈజ్ అది అందరూ కూడా మనం గుర్తు పెట్టుకోవాలి. సో రేపు రాబోయే రోజుల్లో దర్శి స్టేడియం రేపు రాష్ట్రంలో నలుమూలలో కూడా వినిపించేటువంటి పరిస్థితి వస్తుంది. అంత బాగుంది కాబట్టి ఈ ఫెసిలిటీ, దీని అందరినీ కూడా మనం అందరం కూడా డెవలప్ చేసుకోవాలి. సింహాచల పుణ్యక్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామివారి అనుబంధ ఆలయమైన శ్రీ సీతారామస్వామివారి సన్నిధిలో భక్తిభావం వెల్లివిరిసింది. అత్యంత వైభవంగా జరిగిన వార్షిక కళ్యాణ మహోత్సవాల ముగింపులో భాగంగా సీతారామస్వామివారికి పుష్పయాగం కమనీయంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో ఈ వేడుక జరిగింది. సుమారు 10 రకాలకు పైగా దేశవాళీ పుష్పాలు, సుగంధభరితమైన పూలతో స్వామి అమ్మవార్లను అభిషేకించారు. వేద పండితుల మంత్రపుష్పాలు, మంగళ శాసనాల మధ్య స్వామివారికి పుష్పాభిషేకం జరుగుతుండగా భక్తులు భక్తి పారవస్యంతో మునిగి తేలారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రధాని మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. आज मैं प्रहलाद दामोदर दास मोदी और मेरे परिवार, मेरे मित्र सर्कल बालाजी तिरुपति के दर्शन के लिए आए हैं। बालाजी के चरणों में हमने प्रार्थना की है।
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిబంధనల మేరకు సింగూరు డ్యాం కు తొందరగా రిపేర్లు చేయాలని అధికారులను తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, దామోదర రాజనరసింహ ఆదేశించారు. డ్యాం సేఫ్టీ పనుల కోసం టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. సెక్రటేరియట్ ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. దాంతోపాటు మంత్రి ఉత్తమ్, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ములుగు జిల్లాలోని ప్రాజెక్టులపై రివ్యూ చేశారు. ఆందోళన నియోజకవర్గంలో 40,000 ఎకరాలకు సాగునీరందించే పెద్దారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ డిపిఆర్లను వేగంగా రూపొందించాలని, ఉగాదిలోపు ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేయాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జీవో 117తో గత పాలకులు విద్యా వ్యవస్థను కుప్పకూల్చారని మంత్రి లోకేష్ ఆగ్రహం. యూనివర్సిటీల వీసీలుగా బంధువులు అర్హత లేనివారేనని ఆరోపణలు. కోనసీమలో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు చర్యలు. అమలాపురం, రామచంద్రపురం నియోజకవర్గాల్లో ఎఫ్ఎఫ్సీ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. శాసనమండలిలో కుల మతాల ప్రస్తావన తీసుకురావడం హేయమన్న వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి. మండలి చైర్మన్ కి మతం, పార్టీ ఆపాదించడం సిగ్గుచేటని వ్యాఖ్య. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.